హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. సన్ రైజర్స్ హైదరాబాద్లో చేతిలో లక్నో సూపర్ జెయింట్ అయితే ఘోర ఓటమి అయితే నమోదు చేయడం జరిగింది. ఈ ఓటమి తర్వాత మాత్రమైతే లక్నో సూపర్ జెయింట్ ఓనర్ మాత్రం కేఎల్ రాహుల్ పైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం జరిగింది. ప్రజెంట్ ఆ వీడియో మాత్రమైతే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు ఎల్ఎస్జి ఓనర్ సంజు గోయంకా కేఎల్ రాహుల్ పై ఆగ్రహం పైన అది కరెక్టా కాదా, అసలు ఎందుకు ఇలా జరిగిందనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్తో లక్నో సూపర్ జెయింట్ అయితే తలపడింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించడంలో అటు బ్యాటర్లు కానీ బౌలర్లు కానీ సమిష్టిగా రాణించడంతో విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్ నిర్ణీత 20 ఓవర్లో 165 పరుగులకే పరిమితం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లక్నో బ్యాటర్లో వచ్చేసరికి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే పూర్తిగా విఫలం అవడం జరిగింది. ఆయుష్ బదోని అదేవిధంగా నికోలస్ పూరన్ హాఫ్ సెంచరీలతో రాణించడంతోనే లక్నో సూపర్ జెయింట్ ఆ మాత్రం అయితే స్కోర్ చేయడం జరిగింది. అనంతరం బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 9.4 ఓవర్లోనైతే 166 పరుగులను అయితే చేయడం జరిగింది. ఓవర్కి వచ్చేసరికి 18 పరుగుల చొప్పున అయితే చేయడం జరిగింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇంత తక్కువ బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించిన మొట్టమొదటి టీంకి అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది. ముఖ్యంగా లక్నో సూపర్ జెయింట్ ఈ ఓటమితోనైతే నెట్ రన్ రేట్ అయితే దారుణంగా పడిపోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లక్నో సూపర్ జెయింట్ ఈ ఓటమిలోకి వచ్చేసరికి అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ రెండు విభాగాల్లో పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో ఏమాత్రం ఆకట్టుకోలేదు, అటు బ్యాటింగ్లో కూడా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ ఓటమితోనైతే లక్నో సూపర్ జెయింట్ ప్లే ఆఫ్ అవకాశాలు అయితే పూర్తిగా నాశనం చేసుకుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జరగబోయే మ్యాచ్లో భారీ తేడాలతోనే గెలిస్తేనే గెలుపు అవకాశాలు ఉంటాయి, లేకపోతే మాత్రం అయితే ఐపీఎల్ 2024 నుంచి లక్నో సూపర్ జెయింట్ అయితే అవుట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లక్నో ఈ మ్యాచ్ దారుణంగా ఓడిపోయిన తర్వాత లక్నో కెప్టెన్ సంజీవ్ గోయంకా మాత్రమైతే కేఎల్ రాహుల్ పైన అయితే కోపం చూపించడం జరిగింది. హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఈ మధ్యలో మాత్రమైతే జరిగినట్లయితే మనకు వీడియో రూపంలో అయితే బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా ఎల్ఎస్జి ఓనర్ సంజీవ్ మాత్రమైతే చేసిన కేఎల్ రాహుల్ పైన అయితే తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం జరిగింది. కేఎల్ రాహుల్ ఎంతగానో నచ్చ చెప్తున్నా కానీ సంజీవ్ గారు మాత్రమైతే ఏమాత్రం అంటే ఇంకా తగ్గకుండా కేఎల్ రాహుల్ పైన మాత్రమైతే మాటలు విడుస్తూనే ఉన్నాడు. మనకు ఆ వీడియో రూపంలో అయితేనే తెలిసిపోయింది. మ్యాచ్ ముగిసిన అనంతరం కేఎల్ రాహుల్ తో సంజీవ్ సీరియస్ అయితే ఆర్గ్యుమెంట్ అయితే ఇద్దరి మధ్యన అయితే జరగడం జరిగింది. ప్రజెంట్ ఆ వీడియో మాత్రం అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. అదేవిధంగా లక్నో బ్యాటర్లు తడబడిన చోట సన్ రైజర్స్ బ్యాటర్లు ఎలా రాణించారు, ఏ విధంగా రాణించారు అనే ప్రశ్నలు అయితే నెలకొట్టినాయి. దీనిపైన అయితే ఆర్గ్యుమెంట్ జరిగినట్లయితే మనకు అందుతున్న సమాచారం. మరి ఇద్దరి మధ్యలో చర్చ ఏం జరిగింది మాత్రమైతే బయటికి మాత్రమైతే రాలేదు. కేఎల్ రాహుల్ గానీ ఎల్ఎస్జి ఓనర్ గానీ అయితే బయట పెట్టలేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సంజు గోయంకా చేసిన పని మాత్రమైతే తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే గుప్పిస్తున్నారు చెప్పుకోవచ్చు సోషల్ మీడియా వేదికగా. ఎందుకంటే మన టీమిండియా స్టార్ క్రికెట్ కేఎల్ రాహుల్ పైన అయితే అలా ప్రవర్తించడం అంటే చాలా దారుణమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఎంతైనా ఫ్రాంచైజ్ ఓనర్ అయినా కానీ ఒక ప్లేయర్ పైన మాత్రమైతే ఇలాంటి దాడి మాత్రమైతే ఏ మేనేజ్మెంట్ మాత్రమైతే ఇంతవరకు చేయాలని చెప్పుకోవచ్చు. అటు ఆర్సీబీ కానీ పంజాబ్ కానీ ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే గత 17 నుంచి అయితే కప్ ఇంతవరకు గెలవలేదు. అయినా కూడా వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళ కెప్టెన్సీ పైన అయితే ఇంతగా అయితే ప్రవర్తించలేదు. కాకపోతే సంజు గోయంకా మాత్రమైతే కేఎల్ రాహుల్ పైన అయితే తీవ్ర స్థాయిలో ఫైర్ అవడం జరిగింది. దానిపైన అయితే విమర్శలు మాత్రమైతే తీవ్ర స్థాయిలో రావడం జరుగుతుంది. ఒక మ్యాచ్లో వచ్చేసరికి గెలుపు ఓటములు సమానంగానే ఉంటాయి. ఒక టీం గెలిస్తే ఒక టీం ఓడిపోతారని అందరికి తెలిసిన విషయమే. అలాంటి టైంలో ఒక ఆటగాడి పట్టుకొని అంతగా మాట్లాడడం అవసరం లేదని మాత్రమైతే సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంత టీం ఓనర్ అయితేనే మాత్రాన ఒక జట్టు కెప్టెన్, అదేవిధంగా ఒక టీమిండియా స్టార్ క్రికెటర్ ఇంత దారుణంగా ప్రవర్తించడం అయితే చాలా దారుణమని సోషల్ మీడియాలో మాత్రమైతే విపరీతంగా అయితే విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనిపైన మాత్రమైతే సంజయ్ గోయంకా గారు ఎలా స్పందిస్తారో అయితే చూడాలి. అంటూ సంజయ్ గోయంకా గారు చేసిన పని మాత్రం అయితే చాలా దారుణమైన అని చెప్పుకోవచ్చు. క్రికెట్ విశ్లేషకులు కానీ క్రికెట్ ఫ్యాన్స్ కానీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే మరికొందరు వచ్చేసరికి ఘటనతో కేఎల్ రాహుల్ మాత్రం అయితే లక్నో సూపర్ జెయింట్ విడి వేరే జట్టుకి వెళ్తారని అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వచ్చే సీజన్లో మెగా ఆక్షన్ అయితే జరగనుంది. అందులో భాగంగానే కేఎల్ రాహుల్ లక్నో జట్టుని వీడి మరొక జట్టు చూసుకుంటాడైతే నెటిజన్లు అయితే కామెంట్ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే కేఎల్ రాహుల్ అదేవిధంగా సంజయ్ గోయంకా మధ్య జరిగిన సన్నివేశం మాత్రమైతే సోషల్ మీడియాలో ఆ వీడియో తెగ వైరల్ అవుతున్నాయి. పూర్తిగా
సంజయ్ గోయంకా గారే తప్పని మాత్రమైతే చాలామంది క్రికెట్ విశ్లేషకులు కానీ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమైతే చెప్పడం జరుగుతుంది. దీనిపైన మాత్రం ఎలా స్పందిస్తారో అయితే చూడాలి. అటు కేఎల్ రాహుల్ కానీ అదేవిధంగా సంజయ్ గోయంకా కానీ ఎలా స్పందిస్తారో అయితే చూడాలి. వాళ్ళు స్పందించిన తర్వాత మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.